వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ అంబాభవాని దేవాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ధ్వజస్తంభాల ప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. నిష్ఠాగరిష్టలతో వేద పండితులు చేసిన పూజా కార్యక్రమాలు అందరినీ తన్మయత్వంలోకి తీసుకువెళ్ళాయి. పురాతన కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని గత కొద్ది రోజులుగా ఆధునీకరిస్తున్నారు. ఇందులో భాగంగా భవానీ శంకరుల అమ్మవారి గర్భగుడులపై నూతనంగా గోపురాలను నిర్మించారు. అదేవిధంగా నవగ్రహాలను ఏర్పాటు చేశారు. గర్భాలయ గోపురాలపై పంచలోహపు కలశాలను అమర్చారు. అయ్యవారి గర్భగుడుల ముందు భారీ రాతి ధ్వజ స్తంభాలను ప్రతిష్ఠించారు. ఇందుకోసం 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. ఈ మహోత్సవం భక్తులకు కన్నుల పండువగా మారింది. తమ కోరికలు తీర్చే కల్పవల్లిగా కొత్తకోట అంబాభవాని మాతను భక్తులు పూజిస్తారు, ఎంతగానో ఆరాధిస్తారు. దీంతో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు, అర్చనలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. శ్రీశైల సారంగధర మఠానికి చెందిన శ్రీ చెన్నపురావుపల్లి కోటేశ్వర స్వామి ఈ తంతును అత్యంత నియమనిష్టతో ఉండి నిర్వహించారు. కొత్తకోటతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో కొత్తకోట ప్రధాన వీధులు భక్తులతో నిండిపోయాయి. ఆలయం ముందు నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఎలాంటి అంతరాయం లేకుండా 2 భారీ రాతి ధ్వజ స్తంభాలను ఎంతో జాగ్రత్తగా ఆధునిక యంత్రాల సహాయంతో సుమారు 100 అడుగుల మేర పైకెత్తి అనుకున్న చోట అమర్చగలిగారు. ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందటం కోసం భక్తులు ఎంతగానో ఉత్సాహంతో తరలివచ్చారు. తమ ఇంటి పెద్దమ్మ తల్లిగా భవానమ్మను అంతా పూజిస్తారు. 3 రోజుల పాటు జరిగిన ప్రతిష్టా మహోత్సవాల్లో ఎలాంటి అపశృతి దొరలకుండా జరగటం అమ్మవారి అనుగ్రహమేనని, గోమేదుక వర్ణంతో గండశిలలో కొలువైన అమ్మవారి రూపం అందరినీ ఆకట్టుకుంటున్నది. చిరు మందహాసంతో అమ్మ భక్తుల కోరికలు ఆలకించి తీరుస్తాను అన్నట్లుగా అనిపిస్తున్నదని భక్తులు అంటుంటారు. తమను ఆమె దీవిస్తున్నట్లుగా తమకు కనిపిస్తుందని భక్తులు ఎంతగానో అమ్మను ఆరాధిస్తారు. అమ్మవారిని ఇలా 40 రోజుల పాటు అంటే ఒక మండలం పాటు క్రమం తప్పకుండా ఆరాధిస్తే వారి కోరికలు తీరుతాయని, వారిలోని లోపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. తమకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని, సకల సుఖాలను ప్రసాదించే అమ్మ దర్శనం కోసం ఇక్కడి భక్తులు ఎగబడతారు. 3 రోజుల పాటు జరిగిన అన్నదాన కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం సుమారు 15,000 మంది భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు పొగాకు మహేష్ కుమార్, రాఘవేంద్ర ప్రసాద్, అనిల్ కుమార్లు తమ తల్లిదండ్రులైన పొగాకు శైలజమ్మ, భద్రప్పల పేరిట అన్నదానం చేశారు. ఇక్కడి అయ్యప్ప స్వాములు, శివస్వాములు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ వాహిని సభ్యులు దగ్గరుండి అందరికీ వండి వడ్డించారు. గ్రామ పెద్దలు, యువకులు, కుల సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఉత్సవాలు అనుకున్న దానికంటే విజయవంతం అయ్యాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి దాతృత్వం ప్రసాదించిన, ఆలయానికి విరాళాలు అందజేసిన వారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. భోజనాలు, భజనలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో కొత్తకోట పట్టణంలో ఈ ఉత్సవాలు ఓ మైలురాయిగా మిగిలిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.